నియోజకవర్గం వింజరం గ్రామంలో పట్టిసం నుంచి వచ్చిన నీరుని జలహారతి ఇచ్చి నీటిని విడుదల చేసిన కైకలూరు నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ కామినేని శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠలరావు, నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ వీరమల్లు నరసింహారావు, కో కన్వీనర్ భలే యేసరాజు, సర్పంచ్ ధర్మరాజుల నాగమణి, రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి పూల రామచంద్రరావు, పెరిచెర్ల ప్రసాద్ రాజు, బీజేపీ నాయకులు పైడిపాటి శివశంకర్, నర్సిపల్లి అప్పారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు వీరాబత్తిన సుధా, జనసేన నాయకులు కొల్లి వరప్రసాద్, వరహాపట్నం మాజీ సర్పంచ్ బోయిన శ్రీనివాసరావు, మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి పి రాధాకృష్ణ, తామరకొల్లు ఎంపీటీసీ గంగుల వెంకటనరసమ్మ, జిల్లా టీడీపీ రజక సాధికారిక డైరెక్టర్ కంచర్ల రామకృష్ణ, బోడావుల ఎలీషారావు, జనసేన నాయకులు దుర్గం శ్రీనివాస్, పెరిచెర్ల వినయ్ వర్మ, శ్యామలాంబపురం గ్రామ టీడీపీ అధ్యక్షులు ఈదర నాగరాజు, గంగుల నాంచారయ్య, పోసిన పాండురంగారావు, నాగనబోయిన నాంచారయ్య, కూనపరెడ్డి కోటేశ్వరరావు, గంజాల శ్రీనివాసరావు, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎన్డీఏ ప్రభుత్వం మరి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మరి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఇక్కడ ఏర్పడటం జరిగింది. ఇది మంచి రోజులండి. నేను ఎందుకన్నానంటే మరి గత 5 సంవత్సరాలు ప్రజలైతే రైతులు ఆ రంగం ఈ రంగం అని కాదు, అన్ని రంగాలకు సంబంధించిన అందరూ కూడా అనేక ఇబ్బందులు పడటం జరిగింది. అవన్నీ వైద్యులకి ఈ రోజుని ప్రశాంతంగా స్వేచ్ఛగా మన పని మనం చేసుకునే అవకాశం ఇప్పుడు కలిగింది. గత ప్రభుత్వంలో మరి ఉద్యోగుల మీద కూడా ఈ గారు విపరీతమైన ఒత్తిడి ఉండి స్వేచ్ఛగా విధులు నిర్వర్తించలేని పరిస్థితులు కూడా మనందరం చూసాం. మరి ఈ పరిస్థితుల్లో ఇవాళ చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే నీరు లేకుండా మనిషికి జీవనాధారం లేదు. ఆ నీరు అటు మంచినీటి చెరువులు కానివ్వండి, అలాగే వ్యవసాయదారులు కానివ్వండి, అలాగే రైతులు, చేపల రైతులు అవనివ్వండి, లేకపోతే రొయ్యల రైతులు అవనివ్వండి, అందరికీ మరి మన జీవితం అంతా నీటి మీదే ఆధారపడి ఉంది. అటువంటి కార్యక్రమంలో మరి ఈ వాతావరణంలో మనం అందరం ఇక్కడ కూర్చుంటాం, నీళ్లు వదలటం అనేది చాలా సంతోషం. ఈ సందర్భంగా నాతో పాటు వేదిక మీద ఉన్న పెద్దలు, ఇక్కడికి వచ్చేసిన రైతు సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, మనకి అసలు పట్టిసీమలో ఎప్పుడు నీళ్లు వదులుతున్నారో ఏంటో చాలా కాలంగా మనకు తెలిసేది కాదు. ఏదో వర్షం వస్తే ఎప్పుడు వచ్చే నీళ్లు ఒక విధి విధానాలు లేకుండా ఉంది. అలాంటిది మనకి పట్టిసీమలో అక్కడ నీళ్లు ఇంజిన్ వదులుతూ మనకి మళ్ళా వచ్చిన 3వ రోజున కృష్ణా ప్రకాశం బ్యారేజ్ దగ్గర వదులుతూ ఇప్పుడు మనకు వస్తాం, మనం ఇక్కడ వదులుతున్నాం. కానీ వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. ఇది ప్రజలు డెఫినెట్గా వాళ్ళ మంచి కోసం చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ వ్యవస్థలు బాగుపడతాయనే నమ్మకంతో దాంట్లో డెఫినెట్గా పైన కేంద్రంలో ఉన్న పెద్దలు ఆశీర్వాదాలు కావాలి. అలాగే ఈ మొత్తం అన్నీ తానే స్వార్థం లేకపోకుండా ఈ దుర్మార్గ ప్రభుత్వం దీపావళని పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగఫలమే ఇలా ఇవాళ ఈ ప్రభుత్వం ఉంది. కానీ మనం ఒకటి తెలుసుకోవాలి, ఇవాళే అది కూడా కరెక్ట్ కాదనుకున్నా, రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు 75 కోట్లు వడ్డీ కట్టారు రోజు. ఎవరి కాళ్ళకి అడిగే హక్కు ఉంది. ప్రభుత్వానికి లిమిటెడ్ గా ఉంది సోర్సెస్, అందుకని చేస్తారు, అర్థం చేసుకోవాలి. తప్పకుండా మనం ఎవ్వరం ప్రజల ఎజెండాతో పనిచేద్దాం. మళ్ళా మీ అందరికీ చెప్తాను, ఏది చేసినా విలువలతో కూడిన రాజకీయాలు. మీరు పూర్వంలాగా ఎమ్మెల్యేలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ భాషలు వాడతాం. నేను ప్రజలు వాళ్ళందరినీ ఎలా పంపాను. పూర్వం
ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు చూడండి. మన పక్క గుడివాడ ఎమ్మెల్యే గారు, అది గన్నవరం ఎమ్మెల్యే గారు, అలాగే కొంత మన ఎమ్మెల్యే గారు, వీళ్ళందరినీ ఇలాగ పంపించేశారు. ప్రజలు ఊరుకుంటారని టైం వచ్చినప్పుడు వాత పెడతారు. అందుకని మనం కూడా ఎప్పుడు భాష ఎవరి మీద వాడిన భాష ఉండి విలువలు కలిగిన మనం నేనేం చేస్తానో మీకు తెలవాలి, మీకేం కావాలో నాకు తెలవాలి. అంతేగాని నేనేం చేస్తాను మీకు తెలవకుండా, మీకేం కావాలో నాకు తెలవకుండా పనిచేస్తే న్యాయం కాదు. అందుకని ప్రజలకి ఏది అవసరం అవన్నీ చేసుకుంటా తప్పకుండా మనందరం కలిసి ప్రయాణం చేద్దాం.